సిగాచి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల తరలింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. అట్టపెట్టే బాక్సుల్లో డెడ్ బాడీల్ని అమర్చడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. సిగాచి ప్రమాద విషయంలో మృతుల పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా సిగాచి కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు అధికారులు DNA టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోగా 31 మందిని గుర్తించారు. మరో 7 మృతదేహాల్ని గుర్తించాల్సి ఉంది. అయితే DNA టెస్టుల ద్వారా గుర్తించిన మృతదేహాల్ని అట్టపెట్టే బాక్సుల్లో అమర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల తరలింపులో రేవంత్ రెడ్డి సర్కార్ తీరు అమానవీయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిగాచి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల్ని అట్టపెట్టెల్లో తరలించడంపై ఆయన మండిపడ్డారు. మృతి చెందిన కార్మికుల సంఖ్యపైన ఖచ్చితమైన సమాచారం లేదని ఆరోపించారు. తక్షణ చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమైందని, ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఫోటోషూట్ చేశారని కేటీఆర్ విమర్శించారు. పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాధానం కూడా లేకుండా పోయిందన్నారు. 8 మంది బాధిత కుటుంబాలు పరిహారం కోసం ఇంకా వేచి చూస్తున్నాయని తెలిపారు. బాధిత కుటుంబాల్ని గౌరవించరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే శిథిలాలు తొలగిస్తున్న సమయంలో దొరికిన శరీర భాగాల్ని మాత్రమే రెస్క్యూ బృందాలు అట్టపెట్టెల్లో అమర్చాయని, అవి మృతదేహాలు కాదని అధికారులు చెప్పారు.